కాంగ్రెస్ బీజేపీ మాయమాటలు మరోసారి నమ్మి మోసపోవద్దని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హితవు పలికారు. నాగర్ కర్నూల్ మండలం పులిజాలలో ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు మర్రి జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించింది. ఎట్లయింది? తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు గ్రామాల్లో ముసలోళ్ళు ఉంటే 200 రూపాయలు వచ్చేది పెన్షన్. నీళ్ళు లేక, కరెంటు లేక, విత్తనాలు లేక, పండిన పంట కొనటోడు లేక అనేక ఇబ్బందులు పడ్డాం. 10 ఎకరాలున్న భూస్వామి, 20 ఎకరాలున్న భూస్వామి పట్టణం పోయిన మాట వాస్తవం. వ్యవసాయం చేయాలని, ఊళ్ళో ఉండాలని ఆ రైతుకు ఇష్టం ఉంటుంది. కానీ బతుకు తెరువు లేక ఆ బతుకు మీద తెరువు కొరకు బతుకు మీద ఆశతోటి పట్టణం పోయి అఖండ కోసపడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న పైసలన్నీ వ్యవసాయం మీదనే ఖర్చు పెట్టినాం. ఏం చేయాలి? ఈ వ్యవసాయదారులకు ఏం చేస్తే బాగుపడతారు? వ్యవసాయం మీద మళ్ళా ముందు పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలని కుటుంబ పాలన, కేసీఆర్ అట్లా ఇట్లా అని చెప్పి మాయ మాటలు చెప్తే, ఇది మోసం మాటలు చెప్తే నమ్మినాం. నమ్మి ఎట్లా ఇవన్నీ కేసీఆర్ వచ్చినాక కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, ఆసరా పింఛన్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినాయి. ఇవి ఎట్లా వస్తాయి కదా, ఏడుకోతాయి? ఏడుకో, ఇవి ఎట్లా వచ్చేటివే కదా, వస్తాయి. ఇక మళ్ళీ వచ్చినోడు ఏమైంది? 10,000 ఇస్తున్నారు, రైతు బంధును 15,000 ఇస్తున్నాడు. మళ్ళీ దానితోటి పొలం లేనలకు 12,000 ఇస్తున్నాడు. పొలం లేనలకు 12,000 ఇస్తున్నాడు. పొలం ఉన్నలకు 15,000 ఇస్తున్నాడు, 2 పంటలకు కలిపి. రైతు కూలీలకు 12,000 అన్నాడు, రైతులకు 15,000 అన్నాడు, 2 పంటలకు కలిపి. దాంతోపాటు ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,00,000, దాంతోపాటు తులం బంగారం. మరి 5 నెలలు అయింది. మా మహిళలు ఉన్నారు, 100 మంది ఉన్నారు ఇక్కడ. మీ బిడ్డ పెళ్లి చేస్తే తులం బంగారం ఎవరికైనా ఇచ్చినారమ్మా? అని బొంద తులంగా బంగారుగా తులం ఇనుముకి ఇయ్యడు మీకు. తులం బంగారం సర్వ దేవుడు ఎరుగా. నాకు తెలిసి రాబోయే రోజుల్లో వాడు తులం ఇనుముక మీకు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇలా రైతు బంధు ఒడ్లు కొంటే ఎందుకు రేపు డిసెంబర్ 9 నాడే మేము వస్తున్నాం, దీనికి డిసెంబర్ 9 వరకు ఒడ్లు అమ్మమాకండి, మీరు అట్లే మీ కళ్ళాల కాడ పెట్టుకోండి, మేము వచ్చి 500 బోనస్ ఇస్తామన్నాడు. ఇచ్చిండా బోనస్? బోనస్ లేదు, పుస్త లేదు, బోగస్ మాటలు అయిపోయినాయి. బోనస్ అంతా బోగస్ మాటలు అయిపోయినాయి. ఇలా మీకు ఎందుకు రుణమాఫీ తీసుకోమాకండి. డిసెంబర్ 9 నాడు మీరు అన్ని 1,00,000 రూపాయలు అయిపోయినాయి. మీరు వెళ్ళిపోయి బ్యాంకులు నిలబడి 2 లక్షలు తీసుకోండి, మేము డిసెంబర్ 9 నాడు వచ్చి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పిండు. ఇట్లా అనేకమైనటువంటి మాటలు. ఇగో ఈ నెల 2,000 పింఛన్ వస్తున్నాయి, ఇక వచ్చే నెలనే మీకు 4,000 వస్తాయి. అత్తకు 4,000, కోడలకు 2,500, ఇంట్లో కుంటోడు ఉంటే 4,000. 4,000, 4,000, 2,000, 10,000 ఇంటికి వస్తాయి మీకు అని చెప్పి ఆశపడ్డారు. అత్త ఏం చేసి, కోడలు ఏం చేసింది? అత్త నువ్వు ఆగు, నువ్వు చేతి గుర్తుకు ఓటేయి, నీకు 4,000, నాకు 2,000 అత్త కోడలు అత్తను జడగొట్టింది. కోడలు అత్త తిరుగుతుంది, అత్త కోడలు తిరుగుతుంది. నువ్వు చెప్తే వేసినా కదనే, మాయ మాటలు చెప్పి నమ్మి ఇస్తేవి. రేవంత్ రెడ్డి చెప్తే వాని మాటలు నమ్మి నువ్వు చెప్తివి. నేను మీ మాటలు చెప్పి ఉన్నటువంటి కేసీఆర్ పెద్ద కొడుకును దూరం చేసుకుంటేవి, మర్రిని దూరం చేసుకుంటేవి, ఎంత ఘోరం జరిగిపోయాయని చెప్పి ఇలా ప్రజలు బాధపడుతున్నారు.